హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్స్ పెంచండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ ఓపెనింగ్ అయ్యేసరికి నాకు ఒక 2-3 చోట్ల తనుజ మీద చాలా కోపం వచ్చింది. అది ఎక్కడో చెప్తాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరు వస్తారని. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదరు ఎంటర్ అవుతారనమాట. కానీ ఆవిడ్ని చూస్తే నిజంగా చాలా ఇన్నోసెంట్, ప్లస్ మన ఒక అక్కో ఆంటీ మన పక్కింట్లో ఉండే అలా ఆ టైపు వైబ్స్ అయితే వచ్చినాయి చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఇన్నోసెంట్ అలాగే ఉండడం, అది వచ్చిన తర్వాత అసలు చూసారుగా, అసలు టైము గడిచిపోయింది అని ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ ఏమో నాకు టైం వద్దు, ఎవరు కావాలన్నా తీసుకోండి అన్నట్టు, అంటే సాక్రిఫైస్ టైపు ఆలోచించాడు, ఫ్యామిలీ వద్దన్నాడు. అంతే భయ్య, ఇప్పుడు చూడనంతసేపు మనకి అలా అనిపిస్తుంది. వన్స్ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు అంటే ఇక ఎవ్వరూ తట్టుకోలేరు. అది మన మిడిల్ క్లాస్ వాళ్ళ వైబ్స్ ఎలా ఉంటాయి, బాండింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది బాగా చూపించాడు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు అర్థం కాదనమాట. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఇప్పుడు ఎవరిని దూరం చేసుకోరు కదా, ఎన్నో కష్టాలు పడతారు. అది తెలియకూడదు నా బిడ్డకి అన్నట్టు దూరం పెడతారు. కానీ మనకు వచ్చేసరికి దూరం పెట్టారు, నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అనుభవించిన తీరు అదంతా మనకు అప్పుడు అర్థం కాదు. ఆ పొజిషన్లోకి మనం వచ్చిన టైంలో అప్పుడు తెలిసి వస్తుంది, అరే నేను ఇన్ని మాటలు అన్నాను. నేను కూడా అంతే కదా. ఇప్పుడు ఏదో వర్క్లో బిజీ అయిపోతాం మనం. రేపు పెళ్ళైన తర్వాత సపోజ్ అతను వాళ్ళ పిల్లలకి టైం ఇవ్వని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. అలాంటి టైంలో అనుకుంటాడనమాట, ఇలా ఫీల్ అయ్యాను ఇప్పుడు నేను కూడా, అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు నేనున్నాను, అరే నేను ఇలా అర్థం చేసుకున్నాను అన్నట్టు ఫీల్ అయిపోతాడు. నాకైతే నచ్చింది భయ్య. అంటే తల్లి తన కొడుకు మీద ఏంట్రా ఇంత బాధ పెట్టుకున్నావా పిచ్చోడు అది ఇది అనడం, కొన్ని క్యాచీ డైలాగులు వాటితో చాలా బాగుంది. తర్వాత అందరినీ పిలిచి కూర్చోబెడతాడు, కానీ వాళ్ళు ఏం మాట్లాడరు. సంథింగ్ సంజన గారిది కూడా బాగుంది. ఎవరు వచ్చినా వాళ్ళకి మంచి నీళ్ళు లేదన్న ఐటమ్ అలా ఇవ్వడం. అది దాని తర్వాత నాకు ఎక్కడ నచ్చలేదంటే, ఇప్పుడు అందరూ ప్రైవేట్గా మాట్లాడాలన్నాడు. సరే, తనుజ కూడా అర్థం చేసుకోవాలి, అతనికి టైం కొంచెమే ఉంది. సంజనా గారికి 1 నిమిషం ఇచ్చినా 14 నిమిషాలు ఉంది. అందరూ 10 నిమిషాలు అంటున్నారు. కానీ మనం ఇక్కడ సంజనా గారు తీసుకుంది 1 నిమిషమే కళ్యాణ్ టైం నుంచి. 14 నిమిషాలే ఉంది 15లోంచి. అయితే టైం తక్కువగా ఉన్నప్పుడు అతనికి ఏ ఒక చెప్పాలని ఉంటుంది కదా. అప్పటికి ఆవిడ చెప్పింది, ఇక కళ్యాణం మామూలుగానే ఎవరు చెప్పినా కానీ బుర్రకెక్కించుకోవాలి. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అతని నుంచి మారతాడేమో అనేది చూడాలి. చెప్పిందనమాట ఆమె ఇండైరెక్ట్గానే, నీ గేమ్ ఇది, నా లాస్ట్ వరకు వచ్చేసాము, నీ గేమ్ నువ్వు ఆడుకో జాగ్రత్తగా, ఎవరిని నమ్మకు అని చెప్పింది. దాంతోనే అర్థం అవ్వాలి. ఇంకోటి ఏంటంటే, అక్కడ నాకు ఇప్పుడు కొంతసేపు మాట్లాడింది ఆమె, కూర్చోమంది, కొంతసేపు మాట్లాడింది. వెళ్ళినప్పుడు ప్రైవసీ ఇవ్వాలి. ఇప్పుడు అతను మీ సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఎవరు దగ్గర రాలా, ప్లస్ మీకు ప్రైవసీ ఇచ్చేశారు, అలా ఇవ్వాలి కదా. ఆవిడ అర్థం చేసుకోవాలి అదంతా. అక్కడే కూర్చుంటుంది. నాకు ఇప్పుడు గబుక్కున కొంచెం అటు వెళ్ళమ్మా అంటే చెప్పలేరు కదా. అక్కడికి వచ్చి చూపుని ఇలా అన్నాను ఏంటని ఫీల్ అయిపోతూ ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వాళ్ళ పర్సనల్స్ అవి మాట్లాడుకుంటారు కదా అని చెప్పి మనం అర్థం చేసుకొని మనం యువతలకి ఎంత ఇదైనా కానీ యువతలకి వచ్చేయాలి. తర్వాత సంగతి తర్వాత. నువ్వు బయటికి వెళ్ళు, పోనీ అక్కడికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడు, అది తర్వాత విషయం. అక్కడ ఉన్నప్పుడు టైం తక్కువ ఉంది అని తెలిసినప్పుడు వచ్చేయాలి. అక్కడ ఆవిడ ఇంకేదో చెప్పాలనుకుంది, ఇటు తనుజ
కొంతసేపు ఆమె ఉంది. తర్వాత నువ్వు ఆమె అలా లెగుస్తుంది ఏదో చెప్పాలనిపోతుంటే బిగ్ బాస్ మీ సమయం ఇంతటితో పూర్తయింది అని చెప్పి నాకైతే లిటరల్గా యమా కోపం వచ్చింది అసలు. ఇటు తనుజ మీద అటు బిగ్ బాస్ మీద. నాకైతే అంటే ఆ సిచ్యువేషన్ సరే ఆమె ఎలా ఆలోచించిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆవిడేంటంటే మొన్నదా మనం అనుకున్నట్టు నిజంగా ఎవరైనా ఇదిగా వెళ్తున్నారు అంటే కరెక్ట్గా సుమన్ వాళ్ళ వైఫ్ని కొంచెం అనుకున్నాం, కానీ ఆవిడ చెప్పింది రైటే. అంటే ఆవిడ ఇలా రివ్యూస్ చూసే వెళ్ళుంటారు, ఇన్పుట్స్ అవి ఇస్తారు, కానీ చెప్తున్నాను ఫ్రెండ్లీగా గట్టిగా ఆడుతున్నారు ఎవరన్నా మనకు కాంపిటీషన్ అన్నప్పుడు ఫ్రెండ్లీ చేసేసుకుంటుంది. అలాగే ఏమన్నా ఇంకా చెప్తే మళ్ళీ నా మీద చెప్తే వీడు దూరం అయిపోయి మళ్ళీ నాకు ఏమన్నా ఇదిగా మారతాడా అన్నట్టు కూర్చుంది ఏమో అన్న వైబ్ వచ్చింది భయ. అలా కూర్చుందని నేను చెప్పలేను, కానీ ఆ ఇదైతే కొట్టింది అది నాకైతే. మీకేమనిపించింది అనేది చూసేవాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు ఉండొచ్చు క్యూట్నెస్ ఇద్దరు కలిస్తే బాగానే ఉంటుంది అది ఇదని, కాల్స్ వస్తే ఆ డిస్టర్బెన్స్ అక్కడ అది ఉండడం నాకైతే నచ్చలేదు. తర్వాత ఆ శారీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుందంటది ఎలా ఉందంటే ఆది సినిమాలో ఎల్బి శ్రీరామ్ దగ్గరికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లైంట్ అదే నీ మీద కంప్లైంట్ ఉంది అని చెప్పి హీరోయిన్ కంప్లైంట్ ఇస్తే కీర్తి చావ్లా అక్కడ ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ మీరేమీ యాక్షన్ తీసుకోలేదు అంటే వాడు చెప్పేది ఏముంటుంది, ఆడు ప్రేమిస్తా అంటాడు కొంతసేపు ప్రేమిని అంటాడు, నాకు కావాలంటాడు వద్దంటాడు. వాడు చెప్పేది ఒక ముక్క అర్థమైతే నీకేమన్నా నాకు కాదు నీకేమన్నా అర్థమైతే వాడి మీద యాక్షన్ బోక్షన్ ఏదో ఒకటి తీసుకుంటానికి కామెడీ సీన్ ఉంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది కొంతసేపు. అందరూ బాగా చూసుకున్నారు అంటది, మళ్ళీ ఏమో నువ్వే వాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ చూసుకున్నావు అంటది. మళ్ళీ 4 weeks 5 weeks అయిపోతే ఎవరి దాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతాము ఎవరింటికి వాళ్ళు. మరి ఆ తోటి దానికి అది రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసుకోవాలి అలా శారీ ఇవ్వనితోటి ఇక మనోడు ఒకవేళ ఏమన్నా చెప్పిందా ఏమో ఈ శారీ కనుక ఇచ్చినట్లయితే ఇక మళ్ళీ మనోడు మళ్ళీ గ్రిప్లోనే ఉంటాడని ఏమైనా ఇచ్చినట్టు అదొక వెర్షన్ కొట్టింది భయ్యా, మీరేమన్నా అనుకోండి. తర్వాత ఏమికి ఉంటుంది కానీ ఈవిడ బయట ఉన్నారు అది ఇదని చెప్పింది. ఈవిడ అంటే ఒకటి చెప్తా భయ్యా, కొంతమంది ఎలా ఉంటారంటే నా వెంటే పడాలి, నన్నే చూడాలి, నా నా కోసం పరితపించిపోవాలి అని ఊరించి వాళ్ళు లాస్ట్కి ఇది తీసుకోరు. కానీ ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఆ మైండ్ సెట్ వీడిలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అది కళ్యాణ్ తెలుసుకొని అంటే దూరం ఉండద్దు అన్నట్లా ఫ్రెండ్లీగానే ఉన్నా కానీ ఎక్కడిదక్కడ కట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతకు మించి ఇంకా ఇప్పుడున్న పొజిషన్లో కనుక ఇంకా కొంచెం ఏమన్నా డీప్ వెళ్ళాడా తనుజ అన్నట్టు టీ కప్పే వస్తుంది. ఎందుకంటే అది లైవ్లో ఉంది, ఎపిసోడ్లో కట్ చేశారు. వాళ్ళ అమ్మగారు లైవ్ తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఇంకేంటి ఏమంటున్నారు అంటే కప్పు గెలవాలి అంటున్నారు అంటే ఏంటిది టీ కప్ప అన్నట్టు అప్పుడే ఏదో తాగుతూ ఉంటారు, అది ఇలా పట్టుకొని ఉంటే ఈ కప్పు కాదు అదే బిగ్ బాస్ కప్పు అని చెప్తాడనమాట కళ్యాణ్. అది అలా వేస్తున్నా కూడా అది ఆలోచించుకోవాలి మీరు. దాని తర్వాత అమ్మ సాంగ్ అదే ఫస్ట్లో వేసారు, తర్వాత సాంగ్ వేశారు. ఆ సాంగ్కి ఎమోషనల్ బాగా అందరూ ఎమోషనల్ అయ్యారు. అమ్మ సెంటిమెంట్ కదా ఎవరైనా ఎమోషనల్ అవుతారు. వెళ్ళిపోయేటప్పుడు తనుజ శారీ ఇస్తుంది. తర్వాత వీళ్ళ గొడవ అది చూపిస్తూ ఉంటారు, భరణి గారు మళ్ళీ మొదలైంది అన్నట్టు. అంటే ఇది ఎందుకు చూపించారు అంటే దీనికి రిలేటివ్గా నెక్స్ట్ వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు దీనికి లింక్ చేశారు, అందుకని ఇది వేశారనమాట. ఇది నిన్న జరిగింది కదా అని అందరూ ఈ ఎపిసోడ్లో చూపించలేదు ఏంటి అనుకున్నారు. అది కరెక్ట్గా
అబ్జర్వ్ చేస్తే దానికి లింకప్ చేశానమాట. అయితే అది వచ్చినప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ తర్వాత రీతు వాళ్ళ మదరు వీళ్ళు ఫన్నీగా ఇమ్మాన్యుయల్ మటుకు భలే కనిపెడతాడు భయ్య. మామూలుగా ఇదే కిస్సకు దెబ్బలు పడతాయి సాంగ్ వేశారు కదా, దాని విధిగా మా మమ్మీ ఇక్కడే నీ డ్యూటీ అంటే సనూజని అట్లా ఏదో ఫన్నీగా ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఈ చపాతీలు ఈ చేతులతో అందమైన చేతులతో చేసింది కాబట్టి ఈ చపాతీలు నాకు ఉంచు అది ఇదని అన్న తర్వాత రీతు అక్కడికి అడుగుతుంటే నీ డ్యూటీ అదేనా, ఒకవేళ మీ మమ్మీ కనుక వచ్చారంటే ఓహో మీ మమ్మీ గారు అదే మీ ఇంట్లో వాళ్ళు వస్తారని చెప్పి బిల్డప్గా చేస్తున్నావా, మా అమ్మాయి బాగా కష్టపడిపోతుందని అనుకోవడానికి అంటే వీళ్ళు మటుకు ముందే మాట్లాడుకొని వచ్చారు భయ. వీళ్ళ తనూజ, ఇమ్మానియలు, రీతు వీళ్ళ ముగ్గురు మటుకు మనకు అర్థమైపోతుంది కదా, అక్కడ వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు నీతో మాట్లాడలేదు మా మమ్మీ ఇంత ఫోన్లో అది ఇది అంట. ఫోన్లో ఏముంది డైరెక్ట్గా కూడా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ కదా, జబర్దస్త్లో ఆవిడ చేశారు ఈయన చేశారు, తనూజ గారేమో కుక్ విత్ జాతరత్నాలు ఈ సంథింగ్ మొత్తానికి వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. అందుకే వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఇది చేసినా వెళ్ళి మళ్ళీ తను రీతు ఆనందోడే వాళ్ళు మళ్ళీ కరిగిపోయి మనోడి వైపు వచ్చేస్తారు, ఇక తెలిసిందే. దాని తర్వాత వాళ్ళ మదరు ఫ్రీజ్ అంటారు, కళ్యాణ్ ఫ్రీజ్ అంటారు. అప్పుడు తనుజ చూసి ఎవరో పిలుస్తున్నారు ఒక్క నిమిషం అంటే వెంటనే ఇక తర్వాత ఇమ్మాన్యుయల్ ఫ్రీజ్, డిమాన్ పవన్ అందరూ ఫ్రీజ్ అంటే అప్పుడు ఎంటర్ అవుతారు వాళ్ళ మదరు. అయిన తర్వాత వాళ్ళు అక్కడ మటుకు డిమాండ్ పవర్ని దూరం పెట్టు అని ఇక ఇండైరెక్ట్గానే చెప్పేసింది ఆవిడ. కాళ్ళు వస్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ చెప్పిన తర్వాత ఏమో అంటే ఇప్పుడు దా చేసింది అంటే వీళ్ళు అలా ఫీల్ అవుతారు, ఇక అది ఎవరు ఏం చేయలేరు దానికి. అది కూడా కరెక్ట్ లాస్ట్ మూమెంట్లో పెడతారు కదా ఫ్యామిలీ వీక్, ఇక వచ్చి చెప్పిన తర్వాత మారితేనేమో ఇలా చెప్తేనే మారింది అన్న ఇది వస్తుంది, మారకపోతేనేమో ఎంత చెప్పినా మారేంట్రా అని. ఇక అందుకే నిన్న దివ్య వాళ్ళ మదర్ అంది మీరు ఎలా ఉండాలో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని కాకుండా ఎలా ఉండాలనేది అలా ఉండండి, అది మీకే డిస్టర్బెన్స్ అవుతుందని. దాని తర్వాత కాల్ వస్తే వాస్తవానికి డిమాండ్ గేమ్ ఇది అవ్వడానికి రీతువే కారణం. ఎందుకంటే ఆవిడ బయట నెగిటివిటీ దాంతో ఉంది, ఆ లోపల కూడా వీళ్ళు గొడవలు ఆడుకోవడం అంత ఇదిగా లేదనమాట. డిమాండ్కి చాలా ఇప్పుడు అంత గేమ్స్ ఇప్పుడు వాళ్ళ భరణి గారి డాక్టర్ ఎవరు వచ్చినా కానీ గేమ్స్ బాగా ఆడుతున్నాం అనే చెప్తున్నారు, మనం చూస్తున్నాం కాబట్టి. కానీ అంత ఇది రాపోవడానికి అదే కారణం. ఇతను ఫస్ట్లోనే మేబీ అసలు ఇదేం లేకుండా సోలోగా ఉండి అందరితో అంటే సోలో అంటే గేమ్స్ ఆడుకుంటా అందరితో కలిసి ఉంటే మటుకు మంచి అసలు ప్లేస్లో ఉండేవాడు నాకు తెలిసి. ఇప్పుడు ఏమైద్దో చూడాలి. ఒకవేళ రీతు కనుక వెళ్ళిపోతే మనోడికి ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళిద్దరిని ఇలా కంటిన్యూ అయితే మటుకు నాకు తెలిసి ఇద్దరికి కష్టమే అనుకుంటున్నాను. దాని తర్వాత అక్కడ చెప్తారు పదే ఆవిడిక అంటే ఇక డైరెక్ట్గా చెప్పలేరు కదా ఇక ఉన్నమా కన్మోహం మీదే. అక్కడ కూడా మీరు గమనిస్తే వాళ్ళ అమ్మగారిని రీతుయే పవన్తో మాట్లాడని ఫోర్స్ చేస్తేనే మాట్లాడుతుంది వాళ్ళ అమ్మగారు, మీరు గమనిస్తే. మామూలుగా న్యాచురల్గా అయితే రాదు అది. దాని తర్వాత ఇక వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయే టైం అయిందని చెప్తారు బిగ్ బాస్. ఆవిడ అక్కడ రోల్ దగ్గర అది కొడితే చికెన్ అనుకుండా అదే వస్తుంది. దాని తర్వాత ఆవిడ వెళ్ళిపోతారు, మా భరణి గారి డాక్టరు ఎంటర్ అవుతారు. ఆవిడ మటుకు నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అసలు ఈ చాలా ఫేస్ కట్స్ అవన్నీ సేమ్ భరణి గారే,
కానీ చాలా పద్ధతిగా ఒక ప్రతి ఇంట్లో ఇలాంటి డాటరు, ఇలాంటి చెల్లి, ఇలాంటి అక్క ఉండాలి అన్న ఫీల్ అయితే బాగా తీసుకొచ్చారు ఆవిడ మటుకు చాలా బాగా నచ్చారు. తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం మీరు గమనిస్తే ఎక్కువ శాతం కూతుర్లకి నానంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. ఇది ఆ లవ్ అనేది బాగా కనపడింది. దెబ్బలు తగిలినాయి కదా డాడీ అసలు ఏంటి అది అని అడగడం, తర్వాత సుమన్ గారిని సుమన్ బాబాయ్ అనడం, అందరినీ ఇమ్మాన్యుయల్, ఇమ్మాన్యుయల్ మటుకు ఏ ఫ్యామిలీ వచ్చినా కానీ ఎంటర్టైన్ చేసేవాళ్ళని మటుకు ఎవరు మర్చిపోరు. అందరికీ ఇష్టపడతారు. అందుకే కదా మనకు కామెడీ సినిమాలు ఇవి బాగా ఇష్టపడతాం నేను, ఆ టైప్ అనమాట. దాని తర్వాత దివ్య అక్కడ చెప్పా కదా డిమాండ్ పవన్ని రీతు ఎలా అయితే పవన్తో మాట్లాడన్నట్టు ఈయన దివ్య అని అడుగుతుంటే ఇక ఆవిడ చెప్పింది కావాల్సి వస్తే దివ్య ఇప్పుడు తనూజ రాస్తున్నారు ఎవరి ఇది వాళ్ళది. ఇప్పుడు ఎంతసేపు ఒకళ్ళతోనే ఉండాలి ఈ బాండింగ్ అది కాదు కదా. ఇప్పుడు అతని ఇష్టం, అతనుని సపరేట్గా వదిలేసేయాలి. ఈ దివ్యతో ఏ చిరాకులు అంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు అదంతా నువ్వు ఇలాగా జలస్ ఫీల్ అవ్వడం ఇవన్నిటి వల్ల నీకు మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఓటింగ్లో కూడా నాకు తెలిసి ఈ వారం లీస్ట్లోనే ఉంది కాబట్టి ఇక నో ఎలిమినేషన్ పెడితే ఇదైద్ది, ఎలిమినేషన్ పెడితే మటుకు ఇక ఆవిడే. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ ఆవిడ మటుకు డైరెక్ట్గా చెప్పేసింది మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది అది ఇదని. మనం అనుకున్నదే మీకు ఫస్ట్లో బాగానే ఉంది, అసలు రీల్స్ చేసి ఇద్దరిది కూడా హైప్ అయ్యారు బాగా. కానీ ఎప్పుడైతే ఈ ఎంట్రీతో అతను భరణి గారు ఎప్పుడైతే మారారో అప్పటి నుంచే ఇక ఆయన గేమ్ కూడా డల్ అయిపోయి అసలు ఎలిమినేషన్ దాకా వచ్చిన రీజను అదే. అయితే ఆవిడ చాలా హింట్స్ బాగా ఇచ్చారు, నామినేషన్ గురించి చెప్పారు. మీరు ఫైర్ అవడం నిజంగా నామినేషన్ మటుకు చాలా బాగా, అసలు ఆ ఫైరింగ్ ఆ టైప్ ఉంటే మటుకు ఇక బన్నీ గారు టాప్ 5 కన్ఫామ్ అయిపోతారు. ఈ వారం కెప్టెన్ అన్నారు, మేబీ ఈ వారం అవనోళ్ళలో వచ్చేసరికి రీతు అండ్ బన్నీ ఇద్దరే ఉన్నారు. చెరొక వారం ఈ వారం రీతు లేదంటే భరణి గారు, ఈ ఇద్దరిలో ఎవరొకళ్ళు అయితే బాగానే ఉంటుంది. ఎవరు అవ్వాలన్నది కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి భయ్య. దాని తర్వాత ఆవిడ క్యారెట్ హల్వా ఒకటిను నాటుకోడి బిర్యానీ ఏదో తెచ్చారు, అది మటుకు అందరితో పెట్టించారు. ఈయనది అదే, ఇంకా ఆయన్ని మనం ఏదో అనుకుంటాం కానీ మంచితనం అది ఇక ఆయన అంతే. ఇక అంతకుమించి మనం అలా ఇలా చేయట్లేదు అంటే ఇక మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆయన మంచితనం మీద ఎవరిని ఏమీ ఇదవ్వలేడు. అయితే ఆవిడ సెండ్ ఆఫ్ ఇచ్చారు, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది భయ్య, అసలు చాలా క్యూట్గా అనిపించింది. అక్కడ తనూజ ఎమోషనల్ అయిపోయింది. దాని తర్వాత సంజన గారు కూడా వెళ్ళి మీరు ధైర్యంగా ఉండి మమ్మల్ని కూడా ధైర్యంగా ఉంచాలి, అలాంటిది మీరు బాధపడతా ఉండి మాకు ధైర్యం ఉంటుందా అని చెప్పి ఓదార్చింది, అది నాకు బాగా నచ్చింది. తర్వాత తనూజ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఎంటర్ అయినప్పటి నుంచి అందరూ హౌస్లోకి వెళ్తుంటే ఈవిడ మటుకు అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చూసినట్టు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి జాగ్రత్తగా. తర్వాత అదే ఒకవేళ నా గురించి ఏమన్నా తెలుసుకుంటున్నాడా అని చెప్పి ఏమన్నా టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది.